తెలంగాణ పరిస్థితి ఇట్లుంటే నీళ్ళ దోపిడీ ఎట్లుందో కనీసం నీళ్ళకు సంబంధించిన ఇష్యూని తెలంగాణ సమాజం ముందు పెడతామంటే మైక్ కట్ చేయొద్దు, అసెంబ్లీలో పీకుడు మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి మాకు మాట్లాడే అవకాశం ఇవ్వమని ఒక్కసారి అసెంబ్లీలో పీపీటీకి అవకాశం ఇవ్వాలి, కాళేశ్వరంపై నిజాలు బయట పెడతాం, వాస్తవాలు చెప్తాం, మా మైక్ కట్ చేయొద్దని బీఆర్ఎస్ పార్టీ నాయకులు షేర్ సుభాష్ రెడ్డి, వివేకన్న ఇట్లా కలిసిపోయి వాళ్ళు విజ్ఞప్తి చేసుకునే పరిస్థితి వచ్చింది స్పీకర్కి. నిజాలు తెలంగాణ సమాజానికి తెలియకుండా డ్రామాలు ఆడుతున్న దొంగల బండారాన్ని బయట పెడతా ఒకసారి చూడండి మిత్రులారా. కాళేశ్వరం కమిషన్ ఏర్పాటులోనే కుట్ర, తెర వెనుక మోదీ, రేవంత్ బాబు పాహులు. కేసీఆర్ ను బద్నాం చేయడంతో పాటు తెలంగాణ నీళ్ళెత్తుకపోయే కుట్ర చేస్తుర్రు. ఇది స్పష్టమైన అవగాహనతో, పూర్తి స్పృహతో ఈ వీడియో చేస్తున్నా. ఎవడేం పీక్తాడో చూద్దాం మిత్రులారా. పల్లెటూరు భాషలో చెప్పాలంటే ఆని ఘోష్ కమిషన్ వాని ఘోష్లో పెట్టుకొని తెలంగాణ ప్రజలకు ఓష్లో రండి. తెలంగాణ ప్రజలారా ఓష్లోకి రండి. లేదంటే పల్లెటూర్లల్లో ఎకరమో 2 ఎకరాలు దున్నుకోవడానికి నీళ్లు దొరికాయి. హైదరాబాద్లో ఫ్యాక్టరీలలో నీళ్లు రావు, తాగడానికి నీళ్లు రావు, బాత్రూమ్ పోతే ముడ్డి కట్టుకోవడానికి కూడా నీళ్లు రావు. తెలంగాణను ఎడారి చేస్తారు.